ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 4వ కాండ అయిన కిష్కింధాకాండ ఎందలి 48వ సర్గ ఎందలి గల 24 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని దక్షిణ దిక్కుకు వెళ్లిన వానరులు సీతాన్వేషణమును ప్రారంభించుట అనే కథగా వింటారు. హనుమంతుడు తారునితోనూ అంగదునితోనూ కలిసి వెంటనే సుగ్రీవుడు చెప్పిన విధంగా దక్షిణ దిక్కుకు బయలుదేరాడు. ఆ హనుమంతుడు చాలా దూరం వెళ్ళి ఆ వానరులందరితో కలిసి వింఛ పర్వత గుహలను, అరణ్యములను, దుర్గమ ప్రదేశములను, సరస్సులను, పెద్ద వృక్షములతో నిండిన వృక్ష సముదాయములను, అనేక పర్వతములను, అడవులను, వృక్షాలను వెతికాడు. ఆ వానరులందరూ అన్ని దిక్కులయందు వెతికినా కూడా వీరులైన వారికి జనకాత్మజ అయిన సీత కనబడలేదు. ఎదిరింప శక్యం కాని ఆ వానరులు అనేక విధములైన మూలాలను, ఫలాలను తింటూ సీత కొరకై అన్వేషిస్తూ అక్కడక్కడ నివసించారు. గుహలతోనూ అరణ్యములతోనూ నిండిన ఆ విశాలమైన ప్రదేశమునందు అన్వేషించడానికి చాలా కష్టంగా ఉంది. జలము లేక నిర్జనమై శూన్యంగా ఉన్న ఆ అరణ్యం చూడడానికి భయంకరంగా ఉంది. అట్టి అరణ్యాలను కూడా వెతికి ఆ వానరులు చాలా పీడితులయ్యారు. గుహలతోనూ అరణ్యములతోనూ నిండిన ఆ విశాలమైన ప్రదేశం వెతకడానికి కష్టంగా ఉంది. ఆ వానరులందరూ ఆ ప్రదేశాన్ని విడిచి ఏమాత్రం భయం లేనివారై ప్రవేశించడానికి శక్యం కాని మరో ప్రదేశానికి వెళ్ళారు. ఆ ప్రదేశంలోని చెట్లకు పుష్పములు గాని, ఫలములు గాని, ఆకులు గాని లేవు. నదులలో ఉదకం లేదు. అక్కడ మూలములు ఏమాత్రం లభించవు. ఆ ప్రదేశమునందు దున్నపోతులు గాని, లేళ్లు గాని, ఏనుగులు గాని, పెద్ద పులులు గాని, పక్షులు గాని, వనములో సంచరించే ఇతర ప్రాణులు గాని లేవు. అక్కడ వృక్షములు గాని, ఓషధులు గాని, చెట్లపై పాకే లతలు గాని, నేలపై పాకే తీగలు గాని, అందమైన ఆకులు గల మెట్ట తామరలు గాని, చూడ్డానికి అందమైన సువాసన గల వికసించిన పద్మములు గల పద్మలతలు గాని లేవు. అక్కడ తుమ్మిదలు కూడా లేకపోయాయి. మహాభాగ్యవంతుడు, సత్యము పలికేవాడు, తపస్సు ధనంగా కలవాడు, ఎక్కువ కోపం గలవాడు, నియమముల చేత ఎదిరింప శక్యం కానివాడు అయిన కండు మహర్షి అనే ఆయన ఉన్నాడు. ఆయన పుత్రుడైన 10 సంవత్సరముల బాలుడు ఆ వనంలో మరణించాడు. అందుచేత ఆ మహాముని కోపించాడు. ఆ మహారణ్యాన్ని ధర్మాత్ముడైన ఆ ముని ఏ ప్రాణులకు ఆశ్రయం కాకుండా ఉండేటట్లు, ప్రవేశింప శక్యం కాకుండా ఉండేటట్లు, మృగములు పక్షులు లేకుండా ఉండేటట్లు శపించాడు. ఆ వానరులు అరణ్య ప్రాంతములందు, పర్వత గుహలలోనూ, నదులు పుట్టిన స్థలాలలోనూ సావధాన చిత్తంతో వెతికారు. వానరులకు అక్కడ సీత గాని, సీతను హరించిన రావణుడు గాని కనబడలేదు. లతల చేత, పొదల చేతను కప్పబడిన భయంకరమైన ఆ ప్రదేశాన్ని చేరిన ఆ వానరులకు భయంకరమైన కర్మలు చేసేవాడు, దేవతలకు కూడా భయపడనివాడు అయిన ఒక అసురుడు కనబడ్డాడు. ఆ వానరులందరూ పర్వతం వలె ఉన్న భయంకరమైన ఆ అసురుని చూసి వానితో యుద్ధం చేయడానికి పూర్తిగా సన్నద్ధులయ్యారు. బలవంతుడైన ఆ అసురుడు ఆ వానరులను చూసి మీరు చచ్చారు నా చేతిలో అని పలుకుతూ కోపంతో బిగబట్టిన పిడికిలి ఎత్తి వారి వైపు పరిగెత్తాడు. అప్పుడు మీదకి వస్తున్న వానిని చూసి ఇతడే రావణుడు అని అనుకుని వాలిపుత్రుడైన అంగదుడు వెంటనే వానిని అరచేతితో కొట్టాడు. అంగదుని చేత కొట్టబడిన ఆ అసురుడు ముఖం నుంచి రక్తాన్ని కక్కుకుంటూ తలకిందులైన పర్వతం వలె నేలపై పడ్డాడు. ఆ అసురుడు మరణించిన పిదప విజయంతో ప్రకాశిస్తున్న ఆ వానరులు ఆ పర్వత గుహను అంతా కూడా పూర్తిగా వెతికారు. ఆ గుహను పూర్తిగా వెతికిన పిమ్మట వానరులందరూ భయంకరమైన మరో గుహలోకి ప్రవేశించారు. వారు ఆ గుహలో వెతికి అలసిపోయి అందరూ కలుసుకొని దీనమైన మనస్సులతో ఒక ప్రదేశమునందు చెట్టు మొదట కూర్చున్నారు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం 4వ కాండ అయిన కిష్కింధాకాండ ఎందలి 48వ సర్గ ఎందలి గల 24 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని దక్షిణ దిక్కునకు వెళ్లిన వానరులు సీతాన్వేషణమును ప్రారంభించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 4వ కాండ అయిన కిష్కింధాకాండ ఎందలి 49వ సర్గ ఎందలి గల 22 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని అంగదుడు, గంధమాదనుడు ఓదార్చగా వానరులు మరల ఉత్సాహంతో సీతాన్వేషణమును ప్రారంభించుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః.
సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.